నీ కృపా నీ కృపా ఆకాశము కంటే ఎచ్చైనది. నీ కృపా నీ కృపా ఆకాశము కంటే. మౌనిగా ఎటులుండేదా, సాక్షిగా నా తుది శ్వాస వరకు, నా తుది శ్వాస వరకు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. కొంచెం ఎదురు జరగండి, ఇంకా వచ్చి వాళ్ళక వెనకాల కూర్చుంటారు. కొంచెం ఎదురు జరగండి. మంచిది. లూకా సువార్త 17వ అధ్యాయము మొదటి నుంచి 4 వచనాలు నేను చదువుతున్నాను. నా వెనుక మీరు చదవండి. ఆయన తన శిష్యులతో ఇట్లా నేను చదువుతున్నాను, నాతో చదవండి అన్నాను. ఆయన తన శిష్యులతో ఇట్లా అభ్యంతరములు రాకపోవట అసాధ్యము, కానీ అవి ఎవని వలన వచ్చునో వానికి శ్రమ. వాడి చిన్నవారిలో ఒకరికి అభ్యంతరము కలుగు చేయుట కంటే వాని మెడకు తిరుగొట్టు రాయి కట్టబడి సముద్రములో పడవేయబడుట వానికి మేలు. మీ విషయమై మీరే జాగ్రత్తగా ఉండుడి. మీ సహోదరుడు తప్పిదము చేసిన యెడల అతని గద్దించుము. అతడు మారు మనసు పొందిన యెడల అతని క్షమించుము. అతడు ఒక దినమున 7 మారులు నీ యెడల తప్పిదము చేసి 7 మారులు నీ వైపు తిరిగి మారు మనసు పొందుతున్నని యెడల అతనిని క్షమింపవలెనెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లరా, చాలా సంతోషం. కూడి వచ్చిన మీ అందరికీ మరొక పర్యాయం నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. లైవ్ వీక్షిస్తున్న వారి అందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మనము ప్రతిరోజు ఇలాగా కూడుకోవడం చాలా ఆశీర్వాదకరంగా, మేలుకరంగా ఉంది అన్నవాళ్ళు దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. పిల్లరా, ప్రతిరోజు ఒక అద్భుతమైన సందేశాన్ని దేవుడు మనతో మాట్లాడుతూ వస్తూ ఉన్నారు. ఈ దినము మనము చదవలసిన వాక్య భాగంలో 3వ వచనాన్ని మనము ధ్యానం చేసుకుందాం. మీ విషయమై మీరే జాగ్రత్తగా ఉండుడి. పిల్లలు, యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్న మాటను చూడండి. ఏమంటున్నాడు? మీ విషయమే మీరు జాగ్రత్తగా ఉండుడి అనే విషయాన్ని యేసుక్రీస్తు ప్రభువారు జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకు జాగ్రత్తగా ఉండాలి అనేది మనం ఆలోచన చేసినట్లయితే ఇక్కడ ఒక సమస్య వచ్చింది. ఏమిటి ఆ సమస్య అంటే, అనేక మంది ఇతరులకు అభ్యంతరకరంగా ఉంటున్నారు, ఇతరులను మోసపరిచేవారిగా ఉంటున్నారు, ఇతరులను ఇబ్బంది పెట్టేవారిగా ఉంటున్నారు. అందుచేత మీరు ఎవరి చేత మోసపరచకుండా ఉండడం కొరకు మీరేం చేయాలంటే, మీ మట్టుకు మీరేం చేయాలి? జాగ్రత్తగా ఉండుడి అని దేవుని వాక్యలో మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవుని బిడ్డలారా, ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 23వ వచనంలో దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో ఇలాగ మాట్లాడుతున్నాడు. మీ దేవుడని యెహోవా మీకు ఏర్పరిచిన నిబంధనను మరిచి
నీ దేవుడిని యెహోవా నీకు ఆజ్ఞాపించినట్లు ఏ స్వరూపము కలిగిన విగ్రహమునైనను చేసుకొనకుండునట్లు మీరు జాగ్రత్త పడండి. ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు చెప్పిన మాట చూడండి. దేవుడు మీ కొరకు నిబంధనలు ఏర్పరిచాడు, ధర్మశాస్త్రాన్ని ఏర్పరిచాడు. నిబంధనలు ఏర్పరిచిన ఆ నిబంధనలు మీరు మర్చిపోయి మీ దేవుడిని యెహోవా మీకు ఆజ్ఞాపించినట్లు మీరు చేయకుండా ఏదో ఒక రూపాన్ని మీరు ఏర్పాటు చేసుకుని దాని విషయంలో మీరు పొరపాటు పడకుండా మీరు జాగ్రత్త పడండి అని ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు హెచ్చరిక చేసినట్లుగా మనము దేవుని వాక్యంలో చూడగలుగుతున్నాం. కనుక దేవుని బిడ్డలారా, ఈ రోజున చాలామంది ఎలా ఉన్నారు అంటే మోసపుచ్చేవారిగాను అభ్యంతరకరంగాను ఉన్నట్లుగా మనము చూడగలుగుతున్నాం. ప్రతి వ్యక్తి కూడా అభ్యంతరకరంగా ఉండటం మనం చూస్తూ ఉన్నాం. కానీ పిల్లరా, ఇక్కడ అంటున్నాడు అభ్యంతరములు రాక తప్పవు. అభ్యంతరములు రాక తప్పవు. ఎవడి వల్ల అభ్యంతరాలు వచ్చాయో ఆ వ్యక్తి మెడకు తిరగడి రాయి కట్టి ఎక్కడ పడేయమన్నాడండి? సముద్రములో పడవేయమన్నాడు. దేవుని బిడ్డలారా, ఈ రోజున సంఘ విశ్వాసులుగా మనము మన తోటి వారికి అభ్యంతరకరంగా ఉండకూడదు. మన తోటి సహోదరుడు కల అపరాధం చేసి ఉండొచ్చు, పాపము చేసి ఉండొచ్చు. ఆ వ్యక్తిని మనం ఏం చేయాలంటే గద్దించాలి. ఒక వ్యక్తి ఒక అపరాధం చేశాడు అనుకోండి, ఒక వ్యక్తి ఒకవేళ చిన్న పాపం చేశాడు అనుకోండి, ఆ వ్యక్తిని మనం ఏం చేయాలంటే గద్దించాలి. రెండవది, ఆ వ్యక్తిని గద్దించిన తర్వాత మనము చేయవలసిన పని ఏమిటి? అతడు మారు మనసు పొందే వరకు మనం ఏం చేయాలి? అతన్ని క్షమించాలి అని మనం చూస్తున్నాం. పిల్లరా, ఈరోజు చాలామంది మేమే నీతిమంతులమని ఎవరన్నా కొంచెం పొరపాటు చేస్తే, ఎవరైనా చిన్న తప్పు చేస్తే వాళ్ళను వేలెట్టి చూపించేవాళ్ళుగా మనం ఉంటాం కదండి. యేసు ప్రభువారు శాస్త్రుల్ని పరిశీలిని చూచి ఒక మాట అన్నాడు. ఏమన్నాడు తెలుసా? మీ కంటిలో దూలం పెట్టుకుని ఎదుటి వాని కంటిలో నలుసు ఎంచడం అది మంచిదేనా అని అన్నాడు. దేవుని బిడ్డలారా, చాలాసార్లు మనము ఎవరన్నా చిన్న పొరపాటు చేస్తే ఆ పొరపాటు చేసిన వాళ్ళు ఏం చేస్తాం తెలుసా? భూతత్వం పెట్టుకొని చూస్తాం. మనం అతనిలో లోపాలని చూస్తాం, అతనిలో ఉన్న అవిధేయతను చూస్తూ ఉంటాం. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఒకవేళ అలాంటి వ్యక్తి ఒకవేళ పొరపాటు చేశాడు అనుకోండి, మనము కూడా ఏం చేయాలి? అతన్ని గద్దించాలి. గద్దించి అతనికి బుద్ధి చెప్పడం అది మనకి ప్రయోజనకరమై ఉన్నది. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయాన్ని ఒకసారి మనము మొదటి వచనాన్ని చదువుతున్నానండి. మీ సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనను చిక్కుకొనిన ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తనను శోధింపబడునేమో అని తన విషయమే చూచుకొనుచు సాత్వికమైన మనసుతో అట్టి వానిని మంచి దారికి తీసుకొని రావలెను. గలతీ పత్రికలో పౌలు గారు చెప్పిన ఈ మాటను చూడండి. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాటకును పౌలు గారు చెప్పిన మాటకుని కూడా మనము దగ్గర సంబంధాన్ని మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభువారు ఏమన్నాడు ఇక్కడ? మీలో ఎవడన్నా పొరపాటు చేస్తే, తప్పుదం చేస్తే అతను మీరు ఏం చేయాలి? మారు మనసు వచ్చే వరకు కూడా మీరు ఏం చేయాలి? క్షమించాలి అన్నాడు. ఈ గలతీయులకు రాసిన పత్రికలు ఏమంటున్నాడు? మీలో ఎవడైనా పొరపాటు చేస్తే, తప్పిదము చేస్తే మీరు ఆత్మ సంబంధులుగా ఉన్నారు కనుక ఒకవేళ మీరు కూడా అలాంటి తప్పిదములో పడతారేమో అని చెప్పి మీరు కూడా మిమ్మల్ని మీరు ఏం చేస్తారు చూసుకోవాలి. మీరు కూడా ఏం చేయాలి? మనం చూసుకుంటూ సాత్వికమైన మనసుతో అట్టి వారిని మంచి దారిలోనికి తీసుకురావాలి. కానీ మనం ఏం చేస్తాము? మనము నిందిస్తూ ఉంటాం. ఇలా తప్పు చేస్తున్నాడు, గుళ్ళోకి ఏం మొక్క పెట్టుకుని వచ్చాడు,
బయటికి వెళ్ళి తాగొచ్చినోడు ఏ మొక్క పెట్టుకుని గుళ్ళోకి వచ్చాడు? పలానా దొంగతనం చేసేది కదా, పలానా సమయంలో ఏ మొక్క పెట్టుకుని గుళ్ళోకి వచ్చింది అని మనం ఏం చేస్తాం? ఎద్దేవా చేస్తూ ఉంటాం. వాళ్ళని ఏం చేస్తాం? కాకుల్లాగా పొడుస్తూ ఉంటాం. కానీ పిల్లరా, అలాంటి పొడిచే వాళ్ళను ఏమన్నాడు ప్రభువారంటే, అలాంటి పొడిచే వాళ్ళను, నిందించే వాళ్ళను, దూషించే వాళ్ళను, ఎదుటి వాళ్ళ తప్పులు ఎత్తి వారిని బాధ పెట్టే వాళ్ళను మెడకు తిరగలరాయి కట్టంట ఎక్కడ పడేయాలంట? సముద్రంలో పడేస్తే దరిద్రం వదిలిపోద్దంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకని కొరింథీయులకు రాసిన పత్రికలో కూడా అపోస్తలుడు పౌలు గారు ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాడు. 10వ అధ్యాయము, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక, 10వ అధ్యాయము 32వ వచనాన్ని నేను చదువుతాను. మీరు చూడండి. కొంచెం స్పీడ్గా చదువుతున్నారు కనుక నేను చదువుతున్నాను, దయచేసి మీరు వినండి, చూడండి. 10వ అధ్యాయం 32వ వచనాన్ని, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 32వ వచనాన్ని నేను చదువుతున్నాను. యూదులకైనను గ్రీకు దేశస్థులకైనను దేవుని సంఘములకైనను అభ్యంతరము కలుగా చేయకుడి అన్నాడు. దేవుని బిడ్డలారా, అపోస్తలుడు పౌలు అంటున్నాడు, యూదునికైనను గ్రీకు దేశస్థునికైనను దేవుని సంఘములకైనను ఏం చేయకూడదట? అభ్యంతరము కలుగు చేయకూడదు. ఒకవేళ ఒక పాపి దేవుని దగ్గరికి వచ్చింది అనుకోండి, ఒక దుర్మార్గుడు దేవుని దగ్గరికి వచ్చాడు అనుకోండి, వారికి మనము ఎప్పుడూ అభ్యంతరము చెప్పకూడదు. ఎందుకంటే మన పాపములన్నీ క్షమించిన వాడు దేవుడు. మన పాపములు ఎలాగైతే క్షమించాడో అవతల వ్యక్తి పాపాలను కూడా దేవుడు అలాగే క్షమిస్తాడు. కనుక ఈరోజు మనం ఎవరికీ కూడా అభ్యంతరంగా ఉండకూడదు. ఎప్పుడూ కూడా నేనే పరిశుద్ధుడను, నేనే పరిశుద్ధురాలను అని ఎప్పుడు కూడా మనము ఆలోచించకూడదు. అందుకని పిల్లరా, యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి ఒక స్త్రీని తీసుకుని వచ్చారు. ఏమండి, ఎంతమంది వచ్చారు అంటే, ముసలోడు మొదలుకొని చంటి 10 సంవత్సరాలు 15 సంవత్సరాల కుర్రోళ్ళ వరకు కూడా రాళ్ళు పట్టుకుని వచ్చారు ఆమెను కొట్టి చంపాలని. మోషే ధర్మశాస్త్రంలో ఉన్నట్లుగా పాపం చేసిన స్త్రీని, పురుషుని చంపాలని ధర్మశాస్త్రంలో చెప్పబడింది. కానీ వీళ్ళు పురుషుని వదిలేశారు, స్త్రీని పట్టుకొచ్చారు. యేసు ప్రభువుని శోధించడానికి అడుగుతున్నారు. మోషే ధర్మశాస్త్రంలో ఉంది కదా, ఈమె పాపం చేస్తుండగా మేము పట్టుకున్నాము, కనుక నీ తీర్పేంటి అని అడిగారు. అప్పుడు ప్రభువారు ఏం చేశాడు? ఏమీ మాట్లాడకుండా నేల మీద ఏవో రాశాడట. ఏమి రాశాడు? ధర్మశాస్త్రంలో మాట రాశాడు. ఏమని? స్త్రీతో పాటు పురుషుణ్ణి కూడా రాళ్ళుచుకుని కొట్టి చంపాలి అని రాశాడు. ఆ మాటకు అక్కడికి వచ్చిన వాళ్ళందరూ రాళ్ళు విడిచిపెట్టి వెళ్ళిపోయారు. రాళ్ళు మాత్రమే ఉన్నాయి. అవతల యేసు ప్రభువారు ఉన్నాడు, మధ్యన ఈ పాపాత్మురాని స్త్రీ ఉంది. ఈ రాళ్ళు ధర్మశాస్త్రానికి సాదృశ్యమైతే, యేసుక్రీస్తు ప్రభువారు కృపకు సాదృశ్యమైతే, ఈ వ్యక్తి ఒక పాపికి సాదృశ్యముగా ఉంది. ధర్మశాస్త్రం ఏమని చెప్తుందంటే పాపిని చంపాలని చెప్తుంది. యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప ఏమని చెప్తుందంటే పాపిని క్షమించాలి అని చెప్తుంది. ఈరోజు దేవుని బిడ్డలారా, ఎవరూ ఆమెను శిక్షించలేదు కనుక ప్రభువారు తల ఎత్తి చూచారు. చూచి అన్నాడు, అమ్మా, ఎవరూ నిన్ను శిక్షించలేదా అని అడిగినప్పుడు, నాన్న, అయ్యా, ఎవరు నన్ను శిక్షించలేదు అంటే ప్రభు అంటున్నాడు, నేను నిన్ను శిక్షించను, నీవు సమాధానము కలిగి వెళ్ళు అని చెప్పారు. ఈరోజు దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తిని చూసినప్పుడు మనకి చులకన భావం కలుగుతుంది, నీచమైన బుద్ధి కలుగుతుంది. ఈ వ్యక్తి ఇలాంటి వ్యక్తి కదా, ఈ వ్యక్తి అలాంటి వ్యక్తి కదా అని చులకన భావం కలుగుతుంది. అందుకని పిల్లరా, అలాంటి వారికి, అభ్యంతరకరంగా ఉన్న వారికి యేసు ప్రభు చెప్పిన మాట ఏంటో తెలుసా? ఒకటి, తిరగటి రాయి కట్టి ఏం చేయాలి? సముద్రంలో పడేయాలి. రెండవది, మనం చూసినప్పుడు పిల్లరా, అభ్యంతరములు రాక తప్పవు అని చెప్పి ఆయన అన్నాడు, ఎవరి వల్ల అభ్యంతరాలు వచ్చాయో వానికి శ్రమ అన్నాడు. చెప్పండి, ఎవరి వల్ల అభ్యంతరాలు వచ్చాయో వారికి శ్రమ.
చూడండి, మత్తయి సువార్త 18వ అధ్యాయము, మత్తయి సువార్త 18వ అధ్యాయము మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే 7వ వచనాన్ని మనము చూద్దాం. అభ్యంతరము వలన లోకమునకు శ్రమ, అభ్యంతరములు రాక తప్పవు, కానీ ఎవని వలన అభ్యంతరములు వచ్చునో ఆ మనుషునికి శ్రమ అని దేవుని వాక్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. గమనించండి, ఈ రాత్రి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు జ్ఞాపకం చేస్తున్నాడు, అభ్యంతరములు వలన లోకానికి ఏమొస్తుందంట? శ్రమ కలుగుతుంది అని మనం చూస్తున్నాం. ఏ వ్యక్తి వల్ల అభ్యంతరాలు వస్తున్నాయో ఆ వ్యక్తి వల్ల లోకానికి ఏమొస్తుందట? శ్రమ కలుగుతుంది అని చెప్తూ, అభ్యంతరములు రాక తప్పమని చెప్పి ఎవరి వల్ల అభ్యంతరాలు వచ్చాయో ఆ మనుషునికి ఏంటట? శ్రమ. ఈరోజు ఒక ఉదాహరణ మనము జ్ఞాపకం చేసుకుంటే, ఇస్కరియోతు యోధ గురించి మనం ఆలోచన చేద్దాం. యేసుక్రీస్తు ప్రభు యొక్క 12 శిష్యులలో ఒక శిష్యుడు యూద. ఈ యూద దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు వారికి కొంత అభ్యంతరకరంగా బ్రతికాడు. ఎందుకని? యేసు ప్రభుని అప్పగించాలని, యేసు ప్రభుకి శాస్త్రుల్ని పరిచయం అప్పగించాలని బేరవాడుకున్నాడు, రేటు మాట్లాడుకున్నాడు. ఏమి అరిగినట్లు యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆయనతో మాట్లాడడం మొదలుపెట్టాడు. చూడండి, మత్తయి సువార్త 26వ అధ్యాయములో యేసుక్రీస్తు ప్రభు వారు ఆ వ్యక్తి గురించి ఒక మాట చెప్తూ ఉన్నారు. 24వ వచనం, 26, 24వ వచనం, మనుష్య కుమారుని గురించి వ్రాయబడిన ప్రకారము ఆయన పోవుచున్నాడు, కానీ ఎవరి చేత మనుష్య కుమారుడు అప్పగింపబడుచున్నాడో ఆ మనుషునికి శ్రమ. ఆ మనుషుడు పుట్టి ఉండని ఎడల వానికి మేలని చెప్పెను. ఆయనను అప్పగించిన యోధ, బోధకుడా నేనా అని అడగగా ఆయన నీవన్నట్లే అని సమాధానం చెప్పారు. ఇక్కడ మనము వాక్యాన్ని కొంచెం ఆలోచన చేద్దాం. యేసు ప్రభు వారు ఎవరి గురించి చెప్పాడు ఈ మాట? యూదా గురించి చెప్పాడు. యూదా యేసుక్రీస్తు ప్రభు వారికి ఎలా ఉన్నాడు? అభ్యంతరకరంగా ఉన్నాడు, ఆటంకకరంగా ఉన్నాడు. అందుకనే పిల్లరా, యేసు ప్రభు వారు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఎవడో ఒకడి వల్ల అప్పగించబడితే నేను అప్పగింపబడడానికి నేను రెడీగా లేను. దేవుని వాక్యము లేఖనాలు చెప్తున్నాయి కాబట్టి నన్ను నేను అప్పగించుకుంటున్నాను. అయినా ఎవడైతే నన్ను అప్పగించాలని చూస్తున్నాడో ఆ మనుషునికి ఏముంది చెప్పండి? శ్రమ అని చెప్పబడుతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు వారి గురించి ముందుగానే వ్రాయబడింది. ఎవరి చేత అప్పగింపబడతాడో, ఆయన మరణం ఎలా ఉంటుందో, ఆయన ఎలాగ హింసిస్తారో, ఎలాగ బాధలు పెడతారో యెషయా ప్రవక్త ముందుగానే ప్రవచించారు. 53వ అధ్యాయం అంతా కూడా ఆయన శ్రమల గురించి ప్రవచించిన ప్రవచనాన్ని మనం చూడగలుగుతున్నాం. ఆయన వీపును దున్నుతారు అని చెప్పాడు, ఆయన తల మీద ముళ్ళ కిరీటం పెడతారని చెప్పాడు. దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి ద్వారా యేసు ప్రభువుని అప్పగించబడతారని ముందుగానే తెలియజేశారు. ఇలాగ చెప్పిన మాటలన్నీ లేఖనాల్లో వ్రాయబడ్డాయి కనుక లేఖనాల్లో వ్రాయబడినట్లుగా మనుషు కుమారుడు అప్పగించబడుతున్నాడు తప్ప ఏ మనుషుడు కూడా యేసు ప్రభు మీద చెయ్యి వేయటానికి సరిపోడు. అందుకని పిల్లరా, నా అంతట నేనే ప్రాణం పెట్టుతున్నాను తప్ప నా ప్రాణం తీసేవాడు ఎవడో లేడన్నాడు యేసు ప్రభు వారు. ఏమండి, 33.5 సంవత్సరాలు ఏమండి దేవాలయంలో ఆయన ప్రసంగం చేశాడు, ఏమండి సమాజ మందిరంలో ఆయన ప్రసంగం చేశాడు, వీధుల్లో ఆయన ప్రసంగం చేశాడు. ఎవడన్నా ఆయన ఒంటి మీద చెయ్యగలిగారా? ఎవ్వరు చెయ్యలేకపోయారు. ఎప్పుడు ఎవడో చేద్దామని చూశారు కానీ చేయలేకపోయారు. ఎందుకంటే యేసు ప్రభు గడియ సమయం ఇంకా రాలేదు. అయితే పిల్లల యూదా గురించి ఇక్కడ 26వ అధ్యాయంలో 24వ వచనంలో ప్రభు అంటున్నాడు, ఎవడైతే నన్ను అప్పగించాలనుకుంటున్నాడో, ఎవడైతే అభ్యంతరకరంగా ఉంటాడో ఆ వ్యక్తికి శ్రమ, అలాంటి వాడు పుట్టకుండా ఉంటేనే మేలు అన్నాడు. ఈరోజు సంఘానికి మనం అభ్యంతరకరంగా ఉంటే, సమాజానికి అభ్యంతరకరంగా ఉంటే, దేవుని పరిచర్యకు అభ్యంతరకరంగా ఉంటే
మనకు కలిగేది శ్రమ అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మొదటి మాట, అభ్యంతరంగా ఉన్నవాడికి తలకు తిలగరాయి పెట్టి సముద్రంలో పడవేయాలన్నాడు. రెండవ మాట ఏంటంటే, అభ్యంతరాలు ఎవరి వల్ల వచ్చాయో వారికి శ్రమ అని చెప్పారు. మూడవదిగా మనం చూస్తే, మిమ్మల్ని గురించి మీరే జాగ్రత్తగా ఉండుడి అని ప్రభు చెప్పారు. దేవుని బిడ్డలారా, ప్రస్తుత దినము ఎలాంటి దినాలు అంటే మోసగింపబడే దినాలు. చెప్పండి, ఏ దినాలండి? ఇక్కడున్న వాళ్ళందరిలో కూడా ఏదో ఒక సందర్భంలో మోసపోయిన వాళ్ళేనా? మాట్లాడేటండి, మోసపోయిన వాళ్ళే. ఏదో సందర్భంలో ఏమండి, వస్తు రూపం అవ్వచ్చు, డబ్బుల రూపం అవ్వచ్చు, లేకపోతే ఏదైనా కొనే విషయంలో అవ్వచ్చు, ఏదో రకమైన మోసములో పడిన వారమే. కనుక ప్రస్తుత దినాలలో లోకములో ఏమి ఎక్కువగా మనం చూస్తున్నామంటే మోసాలే చూస్తున్నాం. చూడండి, మీరు ఎక్కడికో మరి బస్సులోనో లేకపోతే ట్రైన్లోనో ప్రయాణం చేసి వెళ్తూ ఉంటారు, లేకపోతే బస్ స్టాండ్లో నిలబడి మాట్లాడుతూ ఉంటారు. ఒక వ్యక్తి అటు ఇటు చూసి అంటాడు, కాసేపు అలా పక్కన కూర్చుంటాడు, ఏమండి నా సెలలో బ్యాలెన్స్ అయిపోయింది, ఒకసారి మీ సెల్ ఇస్తారా, ఇంటికి ఫోన్ చేసుకోవాలంటే మీరు ఇస్తారా మానేస్తారా? ఏమండి, ఒక గంట సేపు నుంచి ఆ బస్ స్టాండ్లో ఉన్నాడు. నా తోటి ప్రయాణికుడు అనుకున్నారు మీరు. అయ్యో పోతే ఏముంది బాబు, బ్యాలెన్స్ అయిపోయిందా, నా పోలీసు మాట్లాడినైనా అంటారు. వాడేం చేస్తాడు, ఫోన్ చేసేట నెంబర్ నొక్కుతాడు, హలో అంటాడు, హలో 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 హలో, అబ్బాయి సిగ్నల్ రావట్లేదమ్మా అని కొంచెం ఎదరికి వెళ్తాడు. హలో అంటాడు, అబ్బాయి సిగ్నల్ రావట్లేదమ్మా, హలో హలో అని మళ్ళీ నీ దగ్గరికి వస్తాడు. హలో హలో అని కొంచెం ఎదరికి వెళ్తాడు, హలో హలో అని నీ దగ్గరికి వస్తాడు, హలో హలో అని ఎదరికి వెళ్ళి అక్కడి నుంచి చంపు. ఏమైపోయింది? నువ్వు ఫోన్ మాట్లాడతాడు ఇచ్చావు, కానీ వాడు ఏం చేశాడు? ఈ మధ్యన ఎక్కువ యూట్యూబ్లో చూస్తున్నాను, ఆ ట్రైన్లో కూర్చుని సెల్ ఫోన్లు నొక్కుంటూ ఉంటున్నారు. ట్రైన్ మూవ్ అయ్యేటప్పటికి ఆడు ఏం చేస్తున్నాడు? కిటికీలో చేయట్టి లాక్కుపోతున్నాడు. మోసాలు జరుగుతున్నాయి. కనుక పిల్లరా, ఇలాంటి మోసాలు జరిగే రోజుల్లో ఉన్నాము కనుక మీరు చాలా జాగ్రత్తగా ఉండుడి అనే విషయాన్ని చెప్తున్నారు. చూడండి, యేసుప్రభువు వారు చెప్పిన మరి జాగ్రత్త గురించి మాట చెప్తే 24వ అధ్యాయం మత్తయి సువార్త 4వ వచనాన్ని మనం చదివితే, 24వ అధ్యాయము 4వ వచనం, ఎవడును కూడా మిమ్మలను మోసపరచకుండా చూచుకొనుడి అన్నాడు. ఎవడు మిమ్మల్ని మోసపరచకుండా చూచుకోనండి. దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఒరిజినల్ కంటే డూప్లికేట్ ఎక్కువ మరి బజార్లోకి వచ్చేసాయి. ఒరిజినల్ ఏదో డూప్లికేట్ ఏదో ఎవరికి తెలియట్లేదు. అందుకని కొన్ని విషయాలు కింద చెప్పాడు, నేనే క్రీస్తునని పలువురు వచ్చి మిమ్మలను మోసగిస్తారు అని ప్రభు చెప్పాడు. దేవుని బిడ్డలారా, క్రీస్తు అక్కడ ఉన్నాడు, క్రీస్తు ఇక్కడ ఉన్నాడు అని చెప్పి మిమ్మల్ని మోసగిస్తారు అని ప్రభువారు చెప్పారు. దయచేసి దేవుని బిడ్డలారా, ప్రస్తుత దినాలలో మనుషులు దేనికి అలవాటు పడ్డారు అంటే, ఏమండి, మోసానికి అలవాటు పడ్డారు. మోసపోవడానికి మనం కూడా అలవాటు పడ్డాం. ఈ రోజున ఇలాగ మోసాలు చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. అందుకని మోసపోకుడి అని ప్రభు చెప్తున్నాడు. ఈరోజు నీవు నేను కూడా మోసపోకుండా జాగ్రత్తగా మనల్ని మనం చూసుకోవాల్సిన విషయాన్ని మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. రెండవది చూస్తే లూకాసు వార్త 12వ అధ్యాయంలో ఇంకొక రకమైన మోసాన్ని మనం చూస్తూ ఉన్నాం. లూకాసు వార్త 12వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుదాం. లూకాసు వార్త 12వ అధ్యాయం 15వ వచనం, మరియు ఆయన వారితో, మీరు ఏ విధమైన లోపములకు ఎడమయ్యక జాగ్రత్త పడుడి అన్నాడు. దేవుని బిడ్డలారా, చాలామంది లోప విషయములో జాగ్రత్తగా ఉండండి అంటే లోపి కాకుండా ఉండండి అన్నాడు. అంటే ప్రస్తుత దినాలలో ప్రజలు ఏమైపోతున్నారట? పిసినారోళ్ళు అయిపోతున్నారు. అమ్మ వింటున్నారండి? చూడండి, డబ్బు ఉన్నప్పుడు, డబ్బు లేనప్పుడు ఒకలా ఉంటాము, డబ్బు కలిగినప్పుడు ఒకలా ఉంటాం. డబ్బు లేనప్పుడు అందరికీ మనము ఏదన్నా చెయ్యాలంటే చేస్తాం. డబ్బు ఉన్నప్పుడు ఏది చెయ్యలేం, ఏది ఇవ్వబుద్ధి అవ్వదు. కనుక ఈరోజు దేవుని బిడ్డలారా,
ఈ కడవరి దినాలలో ప్రజలు ఎలాంటి వాళ్ళు అంటే లోపులైపోతున్నారు. లోపి అంటే పిసినారోళ్ళు అయిపోతున్నారు. ఏ విషయంలోనూ? దేవుని విషయంలో పిసినారోళ్ళు, అన్ని విషయాల్లో కాదు. ఏ విషయాల్లోనూ? దేవుని విషయంలో పిసినారోళ్ళు. ఇక్కడ చూడండి పిల్లరా, యేసు ప్రభువు చెప్తున్నాడు, ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదు. ఒకని కలిమి విస్తరించుట అని చెప్పి ఒక ఉపమానం చెప్పారు ఆయన. ఒక ధనవంతుడున్నాడట, అతడు పంట పండిందట, విస్తారమైన పంట కలిగిందట, పాత కొట్లు విప్పాడట, కొత్త కొట్లు కట్టించి ఆ ధాన్యమంతా కొట్లలో కుర్చీ వేసుకుని ఇలాగంటున్నాడు, నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము అని చెప్పి అనుకుంటున్నాడు. అప్పుడు దేవుడు అన్నాడు, ఒరే వెర్రివాడా, నీవు అనుభవించుచున్నవన్నీ ఎవరివి? నీ బాబు సొమ్మా, మీ తాత సొమ్మా, ఎవరి సొమ్మని నీవు అనుకుంటున్నావు అన్నాడు. నేను అను కదా, దేవుడు అంటున్నాడు అలాగా. ఏమండి, దేవుడిచ్చిన పొలము పంట దేవుడిచ్చింది, ఆరోగ్యము దేవుడిచ్చింది. హల్లెలూయా. దేవుని బిడ్డల మనం అనుభవించినవన్నీ కూడా ఎవరివంటే దేవునివి. దేవునివి కాబట్టి దేవుడు అంటున్నాడు, వారు వెరువాడా, నేను నీకు ఇస్తుంటే నేను నీకు ఇచ్చే దాంట్లో నువ్వు ఏమైపోతున్నావు? పిసినారోడు అయిపోతున్నావు. డబ్బు నేను ఇచ్చింది, ఆరోగ్యం నేను ఇచ్చింది, ఉద్యోగం నేను ఇచ్చింది, వ్యాపారం నేను ఇచ్చింది, నీ పొలాలు నేను ఇచ్చినవి, నీ ఇల్లు నేను ఇచ్చింది. నేను నీకు ఇస్తా ఉంటుంటే నువ్వేమనుకుంటున్నావు? దేవునికి అంత ఇచ్చేయాలా, ఎంత ఇచ్చేయాలా? దేవుని బిడ్డలను గమనించండి. దేవునికి ఇచ్చే విషయంలో మనం ఎలా ఉండకూడదు తెలుసా? పిసినారు వాళ్ళుగా ఉండకూడదు. అక్కడ అంటున్నాడు, అతడు తన్నుకు తాను ధనవంతుడు అనుకున్నాడు, కానీ దేవుని గూర్చి ధనవంతుడు కాలేకపోయాడు. కనుక రాత్రి దేవుని బిడ్డలారా, మనము జాగ్రత్తగా ఉండండి. ఎందుకో తెలుసా? అభ్యంతరాల వలన మనకేం కలుగుతాయి? శ్రమలు కలుగుతాయి. అభ్యంతరాలు వచ్చిన వాడికి మేడ తెలగలరాయి కట్టాలి. కాబట్టి జాగ్రత్తగా ఉండి మన విశ్వాసాన్ని మనము కాపాడుకుందాం. దేవుడు తన వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.